నీ అందమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివికి ఒక్క లోటు లేని ఎడలా ఈ పాటికి లక్షకేం కన్నా కోట్లు గడిచిపోదు చెప్తాను వినమ్మా. చిత్తమున్నంత వరకు కోరి వ్యక్తిపై తర్వాత చిత్తముడికిన తోడనే విడియముడికి కుక్కనమ్మోలే బయటకు కొట్టవలయో. అమ్మా కుక్క అంటే మన ఇంటి కుక్కలాగా కాదమ్మా, పొరిగింటి గడ్డి కుక్కలు కొట్టినట్టు కొట్టాలమ్మా. ఈ కాలంలో నీవు అలాగే చేసావేంటమ్మా? నా కాలంలో నా చూపు పడ్డవాడు పెళ్ళాలతో కాపు ఎవరు చేశాడే? పెళ్ళాలు పుట్టింటికి మొగుళ్ళు పనింటికి రామందాడే కదూ. కలెక్టర్ అయినా నా చూపు పడిందంటే సందకాడికి వెళ్ళా బిళ్ళా బంటలతో సహా స్కీల్లో నిలబడాల్సిందే. ఏమే నేనంటే నీ కంటికి విసాయించలేదు. చెప్తాను కడులోభి అయినను తరగించి క్షణములో కొసరి కొసరి వందలు వేలు గుండినాను. ఏదమ్మా అమ్మా ఇందాక నువ్వే కదా పులి అన్నావు, అందుకే నాకు భయం వేసింది. ఏందమ్మా నేను పులి అనగానే భయపడ్డా. పులి అంటే భయం కాలేదు, అయినా అడవుల్లో తిరిగే పుల్లడికి ఎందుకు వస్తే? ఇంకేమ్మా ఈ రాజకీయ పుల్లమ్మా. రాజకీయ పుల్ల వాడితో మనకొద్దాం. అవునమ్మా కాల పరిస్థితి బాగలేదమ్మా, వాడి జోలే మనకొద్దాం. మన ఇలా కూడా పులి వంటి వాడైనా ఊటల కుక్కలు చేసి వాటిక కట్టినాను. కోటీశ్వరుడైనా ఎంతటి కోటీశ్వరుడైనా బొమ్మములో కారుడిన ఫకీరుడు చేసి విడచినాను. పరమ నైతికులంటే నిత్యము జపదములు చేయించు మెడలో రుద్రాక్షమాలను ధరించి వీణూద రేసులు రాసేవాళ్ళని పరమ నైతికులు అని అంటారు. తెలుసులేమ్మా, అలాంటి వారు మన ఇంటికి ఎందుకు వస్తారమ్మా? రోజు పిచ్చిదాన్ని ఇప్పుడు ఆ యాభై ఎక్కువ ఉంది వాళ్ళకేనమ్మా. వాళ్ళకేనా? పరమ నైతికుడైన చెప్పమ్మా. ఏం చెప్పేదిలమ్మా, నువ్వు నా కన్నా కూతురు అయిపోయావు. నీ ముందు చెప్పడానికి సిగ్గేస్తుంది. అమ్మా నాకు చెప్పడానికి సిగ్గెందుకే? చెప్పమ్మా. చెప్పమంటావమ్మా? ఏంటమ్మా అంతలా సిగ్గుపడుతున్నావేంటి? వల్ల కావట్లేదు. వల్లగా నిదానకార్యం చేస్తావన్నమాట. ఏం చేసేదేమండి? ఏంటి అలా అంత సిగ్గుపడుతున్నావు? ఎదురు కూర్చొని చూడవే. ఆయన నీకోసం రాలేదు, ఇంకొక ఆయన కోసం వచ్చాడు. లేదమ్మా నా కోసమే వచ్చాడు. సంతకాల నుంచి నేనే అనుకుంటున్నాను. నాకు అక్కడ అన్నారు నేను ఈయన కోసం వచ్చాను, మీ అమ్మ కోసం రాలేదన్నారు. రాలేదా? అయితే ఎంతో మన మాత్రం పనే ఉంది. నోటలు పెట్టి తినిపించినారు. ఏమైందమ్మా? పెట్టాం ఆయన అలా తిన్నాడు. ఏమి ఈ కనకం ఎక్కి చక్కెర పొంగలి అన్నట్టు ఆహా ఊహని అరచేతులు వేసుకుని అలా నాకునే వాళ్ళమ్మా. అవునమ్మా, పదవి కోసం పాపులైన పైన సీటు దొరికేవి కానీ ఈ కనకం పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు అనుకుంటున్నాం? రాజులు, రారాజులు, విటులు, విటాగ్రతలు, కోటేశ్వరులు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, ఓనర్లు, కేమర్లు, డ్రైవర్లు. కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వ్యూలు ఉందా కానీ నాకు అది ఇంటర్వ్యూలే లేదు. అలా సంపాదించానమ్మా. అమ్మా అంత సంపాదించానంటున్నావు కదా, నేను పెట్టడానికి మన ఇంత పూచిక పుల్లైనను లేదు. ఆ దరిద్ర ధనమంతా ఏం చేసావమ్మా? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏంటి? ఒకప్పుడు నాకు ఒక పోకర సన్యాసి ఉండేవాడమ్మా. వాడు ఒక లోపల సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోడి స్టేట్ పరిచయం చేశాడు. అమ్మా వాడు గంట గంటకు ముస్తపోయి పోటు డ్రెస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ అన్నాళ్ళు ₹1 అన్న జారిని ఇచ్చేవాడు కాదే. అంతా ఒకేసారి ఇద్దాం అనుకున్నా. అదే అనుకున్నా. ఇచ్చాడా? తీరా ఊళ్ళోకి వెళ్ళి ఇచ్చేసి అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి. ఏమన్నమ్మా? వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అని. ఊళ్ళో వాళ్ళ గొడ్డలేస్తున్న ఊపిరాడు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అని. అమ్మా అయినా నేను వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర ఒక ఎక్కడ మాగాడుందమ్మా. అది నాగుడ కొరని వాడికి త్రాగుడు అలవాటు చేయవచ్చు. వాడితో పాటు నువ్వు తాగావా ఏంటమ్మా? తప్పేదేముందమ్మా వాడనే వాడే. ఏమని? కనకం నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటా, నువ్వు తాగితేనే నేను తాగుతానని ముందు వేసి కూర్చునేవాడమ్మా. అవునా? అయితే నువ్వు తాగి ఉంటావు. ముందు 3 రోజుల దగ్గర నుంచే ప్రారంభించాను. తర్వాత వాటర్ దాకా పోయిందమ్మా. తర్వాత పెద్ద పెద్ద సీసాలు దాకా పోయింది.
సీతాలు కష్టపై ఇప్పుడే వాళ్ళ దాకా వచ్చిందమ్మా. ఇంత ధనం ఎందుకుంటుందమ్మా? అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు చేసుకున్న ఈ శ్రావుడు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఈ సంపాదించిన ఈ ధనం అంతా అస్తారాక్షత్రకు గంజాయి ప్యాకెట్లకు అదిరించే పోలీసుల కొంట బెదిరించే రౌడీల కొంట మన ఆస్తి మొత్తం హారతి కర్పూరం లాగా హరించుకొని అమ్మా వయసులో ఎంత గడిచినను వార్ధక్యం వచ్చరికి మన ఇంత కూడు గుడ్డలు ఉండరాదని మన కులములకు శాపం ఉన్నది కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? రామా చెప్పిందా, ఎదుటి మీనా చెప్పిందా, లేక రంగనాయ చెప్పింది? చెప్పే ఉంటారు. ఎందుకంటే మనం బాగా బతుకుతున్నాం. వారు లేకపోతే వాళ్ళ కళలో నిప్పులు వస్తుంది చెప్పారు. చెప్పలేదండి, నమ్మదు ఎందుకమ్మా? ఎవరు చెప్పలేదు. అయితే ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. ఎందుచేత? పూర్వపు విటుడు వయసు అలాంటి వారకంతను కన్నెత్తన్నా చూసేవాళ్ళు కాదు అప్పటి వారు. మరి ఇప్పటి వారు? మరి ఇప్పటి వారు ఉన్నారమ్మా. ఉన్నారమ్మా. ఏయో జీన్స్ ప్యాంటులట, అబ్బాసు కటింగులట. ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా, లేక సంబరపడిపోయేది. ఏంటమ్మా ఆపేసా? అమ్మా నీ తాళం ఆగింది. నా తాళం ఆగనే నీ కాలు అయిపోయింది. అంతేగా మరి. నీ కాలేమిట్లా మా హైవే రోడ్డు మీద లారీలు బస్సులైనా అయిపోవాల్సింది. మరి తాళం అంటే అవునమ్మా. సరేగానమ్మా. ఇంతకు అబ్బాయి అమ్మా? అబ్బాయి ఊరే? అదేనమ్మా అల్లుడబ్బాయి. ఓహో భవాని శంకరం గారా? ఆ వంకరం గాడినే. ఏడే అమ్మా ఎవరినో అప్పడియారట. వాడు ఇప్పుడు తప్పక ఇక్కడ వాగ్దానం చేశారట, అందుకే వెళ్ళాడుగా. ఇంకా ఈ ఊళ్ళో వాడు తప్పించి దేవుడే. కావాల్సిన చోటల్లో ఎప్పుడో తెచ్చాడు. తెచ్చిన చోటల్లో పట్ట పగలే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మా వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడమ్మా కట్టలు. ఆ సైకిల్ అన్ని బావిలో కట్టగలంగా దాని తాలూకు ఒకటి మిగిలింది. ఏంటది? పాత పొమ్మమ్మ. పంపిందుకే పంపించుకుంటా. నువ్వెదురైనా నేనెదురైనా చిన్నది చేరేదారు ఇదంతా నేను చాటు నుంచి బోటకు మాట చెప్పి ఆ పూటకు వాడు పప్పం కూడా చేసిన పన్నాగం. నువ్వేమన్నా పండించి ఒళ్ళప్ప చెబుతావు, వాడు వచ్చే పని చేస్తే చక్కగా వెళ్ళిపోతాడు.